ఏప్రిల్ 30, 2024 దేవుని మహిమ యొక్క మర్మములు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 17, 18 వచనములలో ఉన్న మరి ఒక ఆటంకమును చూడుడి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకేయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అపొస్తలులను బెదిరించుటలో సభ నెగ్గినది. ఆ తరువాత వారిని శిక్షించుటకు చెరసాలలో ఉంచిరి. మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములను చేయడు. అయితే ఈ విషయములలో అద్భుతము చేసెను. వారు విధేయులైనందున వారి విషయము ఆయన పూచీ తీసుకొని ఆటంకమును వెంటనే జయించెను. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనినని అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 19, 20 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. చైనా దేశము నుండి మిషనరీలు తరిమివేయబడిచుండిన సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ సాలిస్బరీకి మనవి చేయుచు చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించిరి. ఆయనిచ్చిన జవాబు ఉన్నదున్నట్లుగా నాకు జ్ఞాపకం లేదు, కాని ఆ చెట్టున్న మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించాను. వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను బోధించుటకు పంపబడినని ఉత్తరమిచ్చిరి. అందుకతడు యేసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీలను నచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యమేమి చేయగలదని ఉత్తరమిచ్చాను. అతడు రక్షణ ఎరుగని వ్యక్తి. మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు, ప్రభువుపైననే ఆధారపడవలెను. మన భద్రతకై ఏ దేశముపైన గాని వారిచ్చు వాగ్దానములు అభయముల పైన గాని ఆధారపడరాదు. వారి తప్పిపోయేదరు. దేవుని విశ్వాస్యత పైననే మనకు నమ్మిక కలదు. కాబట్టి విపత్తులు సంభవించిన సమయములలో మన స్వంత వారిని రక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని మనము నమ్మవలెను. ఆయన విశ్వాస్యత పట్ల మనకు నమ్మిక ఉండవలెను. అది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగిరి. మనం వెళ్తున్న మార్గాలలో అనేక ఆటంకాలు, అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. మనకున్న ఏకైక ఆధారం, ఆశ్రయం ఆయనే కదా. విశ్వాసాన్ని చేతపట్టి అడ్డంకులను జయిద్దాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.